అందరికీ నమస్కారం. ఈరోజు మారం రెడ్డి పార్వతి గారి జ్ఞాపకార్థం వారి భర్త సుధీర్ గారు ఈరోజు గీతామయి వృద్ధులాశ్రమంలోని వృద్ధులకు మధ్యాహ్న భోజనాన్ని కొంత ప్రొవిజన్స్ ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమకి ఉన్నంతలో చేతనైనంత సహాయం చేయాలని మన ఫౌండేషన్ తరఫున ఎప్పుడూ చెప్తుంటాం. ఇలాంటి కార్యక్రమాలు మన ఫౌండేషన్ తరఫున ఎన్నో చేస్తుంటాం. చిన్న నా వాట్సాప్ మెసేజ్ చూసి స్పందించినందుకు సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు పార్వతి గారి ఆత్మ శాంతించాలని, ఆమె దీవెనలు, ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని, ఆ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూ, మరొకసారి మన విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున చేసిన సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడికి విచ్చేసిన కోటి గారికి, శివప్రసన్న రెడ్డి గారికి మన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పాండు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, ఒక్కసారి మనందరం పార్వతి గారి ఆత్మ శాంతించాలని ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దాం. ఇలాంటి కార్యక్రమాలు మన ఫౌండేషన్ తరఫున ఎన్నో చేసినా, నా స్నేహితురాలి ద్వారా తెలుసుకొని ఇక్కడికి విచ్చేసి చేస్తున్న సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పాండు గారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారన్, ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టు కంతటి గాలి ఉందును చూడరా, నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టు కంతటి గాలి ఉందును చూడరా, నీకే ఇలా జరిగింది. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారన్, ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా.